హార్ట్ స్ట్రోక్లకు ఏజ్తో సంబంధం లేదని, ఏ ఏజ్లోనైనా రావచ్చని మీకు తెలుసా? కండ బలంగా ఉన్న గుండె బలహీనంగా ఉంటే ఏం లాభం? ముదురు వయసులో రావాల్సిన హార్ట్ స్ట్రోక్లు లేత వయసులోనే వచ్చి పడుతున్నాయి. ఎందుకు? ఫిట్నెస్ కోసం గంటల తరబడి వర్కౌట్స్ చేసినా డేంజరే, అలా అని పూర్తిగా వదిలేసినా ప్రమాదమే. ఇంతకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వయసుతో సంబంధం లేకుండా గుండె ఎందుకు కింద మీద పడుతోంది? అప్పటిదాకా ఆట, వెంటనే ఎందుకీ వ్యథ? అప్పటిదాకా కసరత్తు, అంతలోనే ఎందుకీ విపత్తు? అప్పటిదాకా భక్తితో ధ్యానం, అంతలోనే ఏంటి ఘోరం? ఉన్నట్టుండి ఏమవుతోంది? ఉన్న పళంగా ఊపిరి ఎందుకని ఆగిపోతోంది? వీళ్ళ వయసేం 60-70 ఏళ్లు కాదు, అంతా యంగ్ బ్లడ్, యువరక్తం. అకస్మాత్తుగా అలా పడిపోవడం ఏంటి? చూస్తోండగానే ప్రాణాలు పోవడం ఏంటి? 35 ఏళ్ల లోపే గుండెపోటు రావడం ఏంటి? అప్పుడు గుండెపోటు అంటేనే అమ్మో పలానా వ్యక్తికి గుండెపోటు వచ్చిందంట అని తెగ భయపడేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో గుండెపోటు కేసులు చాలా తక్కువగా నమోదయ్యేవి. కానీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. నడుస్తూ, వాకింగ్ చేస్తూ, డాన్స్ చేస్తూ, వ్యాయామం చేస్తూ, ఆటలాడుతూ, మాట్లాడుతూ ఉన్న పాటుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. వీళ్ళంతా కూడా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న కుర్రాళ్ళే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మధ్యకాలంలో ఎంతో మంది గుండెపోటు లేదంటే కార్డియాక్ అరెస్టుతో చనిపోయారు. లేటెస్ట్ గా మహారాష్ట్రలో ఓ యువ క్రికెటర్, అది 35 ఏళ్ల పటేల్ అనే యంగ్ క్రికెటర్ మైదానంలో కుప్పకూలిపోయాడు. అందాక ఎంతో చలాకీగా బ్యాటింగ్ చేశాడు, కానీ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి, శరీరంలో అలసట రావడంతో గ్రౌండ్ లోనే కుప్పకూలాడు. గోల్డెన్ అవర్ లో అతన్ని కాపాడేందుకు ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. చనిపోయిన క్రికెటర్ కు గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. శారీరకంగా మంచి స్థితిలో ఉన్నాడు. క్రికెట్ ను ఎంతగానో ప్రేమించాడు. పటేల్ కు భార్య, 3 పిల్లలు ఉన్నారు. గతంలో పూణేలో హబీబ్ షేక్ అనే క్రికెటర్ సైతం ఇదే విధంగా చనిపోయాడు. వీళ్లే కాదు, గతంలో ఇలాంటి విషాదాలు అనేకం ఉన్నాయి. వికాస్ నేగి అనే క్రికెటర్ బ్యాటింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ముంబైలో ఓ లోకల్ మ్యాచ్ ఆడుతూ ఓ క్రికెటర్ అక్కడికక్కడే చనిపోయాడు. కర్ణాటకలోని హొయ్సలాలో 35 ఏళ్ల కుర్రాడు గ్రౌండ్ లో చనిపోయాడు. పూణేలో ఓ యంగ్ క్రికెటర్ బ్యాటింగ్ చేస్తూ కుప్పకూలాడు. 2022 ఉమెన్ క్రికెట్ వరల్డ్ టోర్నీలో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ షామిలియా కనెల్ సడన్ గా కుప్పకూలింది. వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ అందించడంతో ప్రాణాలు నిలిచాయి. ఇలా ఒక్కరా, ఇద్దరా? ఈ మధ్య కాలంలో చాలా చోట్ల ఇలాంటి విషాదాలే చోటు చేసుకుంటున్నాయి. హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఈ సమస్య యువతను కూడా వదిలిపెట్టడం లేదు. ఆరోగ్యంగా ఉన్నారనుకున్న సెలబ్రిటీలు, క్రికెట్ ప్లేయర్లు సైతం గుండెపోటుతో చనిపోతున్నారు. ఒకప్పుడు అంటే గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు వయస్సు మీద పడ్డ వారికి, స్థూలకాయం ఉన్న వారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు వయస్సు, ఊబకాయంతో సంబంధం లేకుండా గుండె ఆగిపోతోంది. సన్నగా ఉన్న, నిత్యం వ్యాయామం చేస్తున్న స్పోర్ట్స్ పర్సన్స్ కూడా గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఈ మధ్య అయితే ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా జిమ్ లో గంటల కొద్దీ వర్కౌట్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వాళ్ళెందరూ. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూనే కుప్పకూలిపోయిన ఘటనలు అనేకమున్నాయి. పైగా వీళ్ల వయసు కేవలం 30 నుంచి 35 ఏళ్ల లోపే. మామూలుగా అయితే గుండె నొప్పి రావడానికి ప్రధాన కారణాలు పెద్దవాళ్లలో అయినా, యువతలో అయినా ఒకేలా ఉంటాయి. తినే ఆహారంపై నియంత్రణ లేకపోవడం, శారీరక వ్యాయామం చేయకపోవడం, ఒత్తిళ్లు, ఆందోళనలు, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్ల కారణంగా గుండెపోటు వస్తుంటుంది. పెద్ద వయసు వాళ్ళలో అయితే త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ యువతలో గుండెపోటు వస్తే లక్షణాల్ని తొందరగా గుర్తించలే. లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా విరుచుకుపడి ప్రాణాంతకంగా మారుతుంది. ఇప్పుడు క్రికెటర్స్, జిమ్ లో వర్కౌట్స్ చేసే యువతలో గుండెపోటు లక్షణాలు కనిపించకపోవడంతోనే ఈ రకమైన మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు వైద్యులు. అంతేకాదు, ఒకసారి ఇక్కడ చూడండి. పెళ్లి మంటపంపై స్నేహితుడిని ఆట పట్టిస్తూ ఉల్లాసంగా కనిపిస్తున్న ఈ యువకుడు చనిపోతాడని ఎవరైనా అనుకుంటారా? కానీ క్షణాల్లోనే ఊపిరిపోయింది. నంద్యాల జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గుజరాత్ లో కూడా సేమ్ సీన్. పన్నేరా దుంగార్లోని మహాదేవ్ ఆలయంలో కిషోర్ భాయ్ పటేల్ అనే వ్యక్తి శివలింగానికి పూజలు చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే పక్కనున్న వాళ్ళు సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 4న కూకట్పల్లిలో 31 ఏళ్ల విష్ణువర్ధన్ అనే యువకుడు గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఈ నెల 11న ఖమ్మం జిల్లాలో గుండెపోటుతో 4 ఏళ్ల చిన్నారి చనిపోగా, ఈ నెల 19న మంచిర్యాల జిల్లా జిన్నారంలో సమన్విత అనే 10 ఏళ్ల బాలిక హార్ట్ అటాక్ తో మృతి చెందింది. కోవిడ్ తర్వాత మనిషి ఆయుర్దాయం
సగానికి సగం పడిపోయింది. కొద్ది రోజుల కిందట కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా గుండె సమస్యతో బాధపడుతూ చనిపోయారు. ఆయన విపరీతంగా వర్కౌట్స్ చేసేవారు, చాలా ఫిట్ గాను ఉండేవారు. ఆయన చనిపోయిన కొద్ది రోజుల తర్వాత సేమ్ సమస్యతో వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి హార్ట్ అటాక్ తోనే చనిపోయారు. ఈయన వయసు 50 ఏళ్ల లోపే. జిమ్ అలవాటున్న పునీత్, గౌతమ్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఫిజికల్ గా, మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు, యాక్టివ్ గా ఉంటారు, చెరగని చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపిస్తారు. రాజ్ కుమార్ అయితే షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా ఎక్సర్సైజ్ చేయడం మాత్రం తప్పనిసరి. గౌతమ్ రెడ్డి కూడా అంతే. పొలిటికల్ గా ప్రజల మధ్య తిరిగేవారు కానీ ఎక్కడా అలసట అనేదే కనిపించేది కాదు. అని హఠాత్తుగా వీళ్ళిద్దరూ గుండెపోటుతో చనిపోవడం అందరినీ విషాదంలో నింపేసింది. పునీత్ రాజ్ కుమార్, గౌతమ్ రెడ్డి మరణాలకు పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ ఉందంటున్నారు వైద్యులు. కరోనా వైరస్ గుండె లోపలి కణాలను చంపేస్తున్నట్లు ఆ మధ్య అమెరికా అధ్యయనంలో తేలింది. పోస్ట్ కోవిడ్ తర్వాత గుండె సమస్యలు పెరిగాయన్న అమెరికా రీసెర్చ్ టీం సడన్ హార్ట్ స్ట్రోక్స్, కార్డియాక్ అరెస్ట్లతో మరణాలు పెరిగినట్లు వెల్లడించింది. యువకుల్లో గుండెపోటుతో వచ్చే చిక్కేంటంటే దానికి సంబంధించిన లక్షణాలు వాళ్ళలో పెద్దగా కనిపించకపోవడం, చాలా సార్లు నిశ్శబ్దంగా విరుచుకుపడి ప్రాణాల మీదకు తెస్తోంది. అందుకే యువత కూడా 25 ఏళ్లు దాటాక గుండె ఆరోగ్యాన్ని తెలిపే టెస్టులు చేయించుకోవడం బెటర్ అంటున్నారు వైద్యులు. గుండెపోటు ముప్పు ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే కనిపించేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు ప్రాణాలను తీస్తోంది. అసలు గుండెపోటు అనేది ఏ వయసులో వస్తుంది? ఇప్పుడెందుకు యువతలో ఎక్కువగా కనిపిస్తోంది? పోస్ట్ కోవిడ్ తోనే హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువయ్యాయా? అసలు హార్ట్ స్ట్రోక్ కు, కార్డియాక్ అరెస్ట్ కు డిఫరెన్స్ ఏంటి? గత కొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వేధిస్తోంది. జీవన విధానంలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి సహా పలు కారణాలతో యువతలో గుండెపోటు సమస్య తీవ్రమవుతోంది. కొన్నిసార్లు యువతలోని అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు కూడా గుండెపోటుకు దారితీస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి సోకిన యువతలో గుండెపోటు ముప్పు మరింత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండెపోటుతో చనిపోయిన యువతలో ఎక్కువగా కరోనా సోకిన వారే ఉన్నట్టుగా పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాదు, కరోనా ప్రారంభం తర్వాత అమెరికా సహా పలు దేశాల్లో అన్ని వయసుల వారిలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరిగాయి. ఎస్పెషల్లీ మన ఇండియాలో మరీ ఎక్కువయ్యాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం గుండెపోటు మరణాల్లో మన దేశమే టాప్ లో ఉంది. గత 3 సంవత్సరాలుగా మన దేశంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 2022లో గుండెపోటు కేసులు 12.5% పెరిగాయి. 2022లో 32,457 మంది వ్యక్తులు హార్ట్ అటాక్ తో చనిపోయారు. అంతకు ముందు ఏడాది 28,413 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళంతా కూడా 25 నుంచి 44 సంవత్సరాల వయసు వాళ్ళే. వృద్ధులతో పోలిస్తే యువకుల మరణాల రేటు 23 నుంచి 34% పెరిగింది. గుండెపోటుకు సంబంధించి కొన్ని సాధారణ లక్షణాలని చూస్తే ఛాతీలో నొప్పి లేదంటే అసౌకర్యం, మెడ, దవడ, చేతులతో సహా ఛాతీ పైభాగంలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, కళ్ళు మసగ్గా కనిపించడం, చల్లగా చెమట్లు పట్టడం, విపరీతమైన అలసట, వికారం, వాంతులు, తీవ్రమైన ఆందోళన, భయం, లో ఫీవర్. కరోనా వైరస్ క్రియేట్ చేసిన బీభత్సం ఏదైతే ఉందో, ఈ లంగ్స్లో ఏదైతే డ్యామేజ్ చేసిందో అది కూడా వ్యాధి నిరోధక శక్తి వలనే. అంటే ఈ స్పైక్ ప్రోటీన్ ఎక్కడెక్కడైతే పోతుందో అక్కడ కుళ్ళిపోయే మార్పులు, అంటే బ్లాక్స్ కానీ గాయపూరితమైన మార్పులు కానీ కుళ్ళిపోయే మార్పులు మనం చూసాం లంగ్స్లో. అందుకనే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలామంది చనిపోయినారు కరోనా వ్యాక్సిన్ వలన. ఇప్పుడు ఏం జరుగుతుంది? లాంగ్ కోవిడ్ వలన గుండె మీద దెబ్బ పడుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ గుండెలో రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ తీసుకురావడము, ఈ కండరాల్లో మార్పులు తీసుకురావడము, తద్వారా ఇన్ఫ్లమేషన్, ఈ మయోకార్డైటిస్ వల్ల హఠాత్ మరణాలు చూస్తున్నాం మనం. అందుకనే మాట్లాడుతూ కుప్పగూలుతున్నారు. జిమ్కి వెళ్తున్నాడు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి, అక్కడ కుప్పగూలుతున్నారు. స్టేజ్ మీద నిలబడి కుప్పగూలుతున్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో తక్షణ చర్యలు తీసుకుంటే ప్రాణాలని నిలపవచ్చు. గుండెపోటుతో బాధపడుతున్న వ్యక్తి స్పందించకపోతే కార్డియో పల్మోనరీ రిససిటేషన్, CPR చేయాలి. కోవిడ్-19 ఉన్న 150,000 మందిపై 2022లో ఒక పరిశోధన నిర్వహించారు. కోవిడ్-19 సోకిన వారిలో 4% మంది గుండె సమస్యలను ఎదుర్కొంటున్నారని అధ్యయనం అంచనా వేసింది. మునుపెన్నడూ లేదు. 130% ఇంక్రీజ్ ఇన్ కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తున్నాయి? మయోకార్డైటిస్ 210% ఎందుకు వస్తున్నాయి? దీనికి రీజన్స్ మనం ఎన్నో చెప్పుకోవచ్చు. ప్రపంచం మొత్తం కూడా ఆల్ సీనియర్స్ రీసెర్చ్ సెంటర్స్ కూడా క్లియర్గా చెప్తున్నాయి, ఎస్ కరోనా వ్యాక్సిన్ వల్ల ముప్పు ఉంది, ఎస్ కరోనా ఇన్ఫెక్షన్ వల్లనే ముప్పు ఉంది అని. ఇన్ఫెక్షన్లో వ్యాక్సిన్లో ఉన్నది ఒక్కటే, స్పైక్ ప్రోటీన్. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం ఉంది.
ట్రీట్మెంట్ సరి అయిన సమయంలో తీసుకుంటే లక్షణాలు వచ్చినప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. ఈ మధ్య మనం తరచూ వింటున్న మాట కార్డియాక్ అరెస్ట్. గుండెపోటు వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. గుండెపోటు రక్త సరఫరాలో అంతరాయం వల్ల ఏర్పడుతుంది. కార్డియాక్ అరెస్ట్ సడన్ గా గుండె ఆగిపోవడంతో ఏర్పడుతుంది. వీరికి వెంటనే CPR చేసి బతికించవచ్చు.